అబ్రహాముకు లోటు ఏంటి? పిల్లలు. కానీ అబ్రహాముకి ఉన్న లోటు దేవుడు తీర్చబోతున్నాడు. చూడండి, ఖచ్చితంగా చెప్తాడు అక్కడ మాట 19వ వచనంలో. చూడండి, దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా, డెఫినెట్ గా, హల్లెలూయా, డెఫినెట్ గా. కొన్నిసార్లు సేవకుడు అంటాడు నిన్ను ఖచ్చితంగా జరుగుద్దాం అంటే ఏం జరుగుతుందండి? ఆయన ఏమో నిబ్బరంగా ఉండి స్ట్రైట్ గా ఉండి బలంగా చెప్తాడు జరుగుద్ది అని. వెంటనే ఏం జరుగుద్ది పాస్టర్ గారు అలాగే చెప్తున్నారు మీరు మాకు ఏంటంటే గాలి తీసేసిన బుడగలాగా ఏం జరుగుద్దండి చూస్తామంటారు. ఆయన జరుగుద్ది అంటే జరుగుద్దండి. దేవుడు మీ ద్వారా మాకు పలికించిన మాట నెరవేరుతుంది. అలా కాకుండా నోవాహు వచ్చి నోవాహుకు చెప్తున్నప్పుడు దేవుడు నోవాహు ఏమనాలంటే, నోవాహు మరి మా పెదనాన్న, మరి మా పెద్దమ్మ, మరి మా ఫ్రెండ్స్ నీకెందుకురా, నీకెందుకు, నిన్ను పంపిస్తున్నానుగా, నువ్వు ఒక్కడే పంపించకుండా నీ భార్యను పంపిస్తున్నా, నీ కుమారులు పంపిస్తున్నా, నీ కోడలు అవే కాదు